హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అవును. రసవత్తరంగా జరుగుతున్నాయి. అవును. ఎవరు గెలిపోతున్నారు? వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనుకుంటున్నా. ఆ, అంటే ఎలా ఉన్నాయి టాక్స్, ఎలా ఉన్నాయి? టాక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నది. ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ పైన. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే జగన్ పరిపాలన అద్భుతంగా ఉంది. ఓకే. అంటే అద్భుతంగా అంటే ఏం నచ్చింది అతనిలో, ఏం నచ్చింది? ఒకటి కాదు రెండు కాదన్న ఒక 100 ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. జగన్ సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. అంటే రోడ్లు ఏం అభివృద్ధి చెందలేదు, డెవలప్మెంట్ ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. చాలా అయ్యాయన్న డెవలప్మెంట్. రోడ్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టార్టింగ్లో 1-2 ఇయర్స్ అప్పుడు బిఫోర్ కరోనా చిన్న ప్రాబ్లం ఉండే. ఆఫ్టర్ కరోనా తర్వాత రోడ్స్ కూడా కంప్లీట్గా అయిపోయినాయి. రోడ్స్ బిల్డింగ్స్ అనేవి 1-2 డేస్లో అవ్వవన్నా దానికి టేక్స్ టైమ్. ఇది 3 ఇయర్స్ పట్టచ్చు, 4 ఇయర్స్ పట్టచ్చు, 5 ఇయర్స్ పట్టచ్చు. ఇక్కడ మనం తెలంగాణలో తీసుకున్నప్పుడు కూడా కేసీఆర్ గెలిచిన ఫస్ట్ 5 ఇయర్స్ రోడ్స్. మీకు ఓటు ఎక్కడ ఉందన్నా? అది ఆంధ్ర. ఆంధ్రానేనా? అంటే ఎక్కడన్నా ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారన్నా? ఎమ్మెల్యే ఎవరు వస్తారన్నా? జోగయ్య అని వైఎస్ఆర్సీ. ఓకే. అంటే అతను ఎలా ఉంటుంది అన్న, అతని పాలిటిక్స్ అతని పరిపాలన అతన్ని చూసి ఇప్పుడు ఎవరు ఓట్లు వేయట్లేదన్న. ఓకే. ఎలక్షన్ అనేది చంద్రబాబు నాయుడుకి జగన్కి మధ్య జరుగుతున్న యుద్ధం అంటారు. యుద్ధం అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తోటి పొత్తున్నారు కదా, దాని మీద మీకు అభిప్రాయం ఏంటి? పొత్తు అనేది కామన్ అన్న. పార్టీలు అన్నాక, ఎలక్షన్ అన్నాక పొత్తులు ఉంటాయి. కానీ ఏదేమైనా జగన్ ప్రభంజనం అంతా ఈ పొత్తులు ఇవన్నీ నిలబడవని నా ఫీలింగ్ కదా. ఓకే. అంటే ఇప్పుడు 24లో కంపల్సరీ వైఎస్ఆర్సీపీ రాబోతుంది. ఓకే. అగైన్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోబోతున్నారు. ఓకే. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ కుప్పంలో ఓడిపోబోతున్నారు. లోకేష్ కూడా ఓడిపోతున్నారు. ఇవి అద్భుతాలు చూడబోతున్నాం మరొక 2-3 మంత్స్లో. ఓకే. డెఫినెట్గా. అంటే అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ఫ్రీ ప్రజలు కోరుకున్నది వ్యక్తిత్వం భయ. ఒక మనిషి యొక్క పరిపాలన విధానాన్ని పక్కన పెడితే వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డిలో ఉందని ప్రతి వ్యక్తి నమ్ముతున్నాడు. అతను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అతను ఓడిపోయినప్పుడు చూడండి, గెలిచినప్పుడు చూడండి, ఆయన ఫేస్ ఫీలింగ్ కానీ, ఆయన బాడీ యాటిట్యూడ్ కానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన మాటల్లో ఉండే మాట తీరు కానీ ఎటువంటి చేంజింగ్ లేదు. అతను బిఫోర్ సీఎం ఎట్లా ఉన్నాడో ఆఫ్టర్ సీఎం కూడా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు ఒక్కటి అబ్జర్వ్ చేయాలి, మనుషుల్లో కన్నా పార్టీలు ఉండొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అది జగన్లో 100% ఉన్నది. ప్రజల కేవలం జగన్ యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క అంటే ఇప్పుడు ఏపీలో వచ్చేసి జనాలు అంటే ఫ్రీ స్కీమ్స్ కోరుకుంటున్నారా లేకపోతే డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ఫ్రీ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్స్ రెండు ఇంపార్టెంటే. ఏపీ అనేది కంపేర్ టు తెలంగాణ పూర్ స్టేట్. ఇప్పుడు డివైడ్ అయినప్పుడు కంపేర్ టు తెలంగాణ, ఏపీ అనేది పూర్ స్టేట్. ఒక పూర్ వ్యక్తికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? స్టార్టింగ్ మనీ ఈజ్ రిక్వైర్డ్. అది జగన్మోహన్ రెడ్డి చేశారు. వేరే పార్టీలు వాళ్ళు అప్పుడు పార్టీ చేశారు కానీ ఇంత ఎఫెక్టివ్గా చేయలేదు. ఏ స్కీమ్స్ అంటే ఇప్పుడు కావచ్చు, ఏపీలో అవ్వచ్చు, గ్రామ సచివాలయం అవ్వచ్చు, ఇంటింటికి వైద్యం అవ్వచ్చు, ఎవ్రీ స్కీమ్ వాజ్ సక్సెస్ ఇన్ జగన్ పరిపాలనలో. అంటే ఓకే అన్న, ఇప్పుడు ఏపీలో వచ్చేసి 0% లిక్కర్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. దాని అంటే ఇంతవరకు చేయలేదు కదా దాన్ని. అది ఇంపాసిబుల్ అన్న. ఓకే. ఇదే స్టేట్ కాదు, ఏ స్టేట్లో కాదు, ఇండియాలో కాదు, మన ఎంటైర్ యూనివర్స్. అంటే అతను ఇచ్చినటువంటి స్కీమే కదా, అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నుంచి అతను ఇచ్చినటువంటిదే కదా. ఇప్పుడు మరి రాబోయే కాలంలో కూడా టెండరింగ్ సిస్టమ్ ఉండే వైన్స్ లో. కానీ ఇప్పుడు అది వైన్స్ లో టెండరింగ్ సిస్టమ్ తీసేసి వైన్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ మొత్తం మళ్ళీ ప్రజలకే వచ్చేటట్లు ఫార్ములా గవర్నమెంటీకరణ చేయబడింది. ఇదివరకు అయితే టెండరింగ్ ఉండే, ప్రైవేట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళకే మనీ అంతా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎంత మనీ వచ్చినా జగన్కి వెళ్ళదు, అది మళ్ళీ ప్రజలకే వస్తుంది. ఇది చాలా గుడ్ పాలసీ. దీనివల్ల అంటే ఎంత వైన్ సేల్ అయినా అది ప్రజలకే మళ్ళీ వస్తుంది. కానీ ఇది ప్రభుత్వానికే వస్తుంది. కానీ ఇది వేరే థర్డ్ పర్సన్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఇది బ్యూటిఫుల్ ఐడియా. అంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ జగన్ వచ్చేసి ఇసుక మాఫియా చాలా చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా, జగన్ ఇసుక మాఫియా చేసిండా
లేకపోతే లిక్కర్ స్కామ్ చేసిండని ఒక్కటి ప్రూవ్ చేయండి. జగన్ ఎంటైర్ లైఫ్లో ఇంతవరకు ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు. అన్ని ఆరోపణలే. ఆరోపణలు 100 అయినా చేయొచ్చు అన్న. అసలు ఇంతవరకు జగన్ ఫేస్లో రాంగ్ చేసేటట్టు ఒక్క ప్రూఫ్ కూడా లేదు భయ్య. ప్రూవ్ అవ్వలేదు కూడా, అవ్వదు కూడా. అసలు అతను తప్పు చేయడన్న ఫీలింగ్ నాకు. ఓకే, అంటే ఇప్పుడు 24లో కంపల్సరీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, రాబోతున్నాడు. ఓకే, అది ఫిక్స్. అంటే ఎంపీగా మరి కేంద్రంలో ఎవరు రాబోతున్నారు? కేంద్రంలో అగైన్ మోడీ అన్న. మోదీ అంటే కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ రావద్దా? కాంగ్రెస్ రాదన్న. కాంగ్రెస్ ఇప్పుడే కాదు, ఇంకో 10 years వరకు కూడా కాంగ్రెస్ రాదు. ఓకే, వస్తే బీజేపీ వస్తుంది, లేకుంటే ప్రాంతీయ పార్టీలు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ కాంగ్రెస్కి నో ఛాన్స్ టు గెట్. అంటే ఇప్పుడు ఏపీలో కూడా వైఎస్ షర్మిల కూడా వచ్చి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది కదా, అంటే ఏమనుకుంటున్నారు? అంటే అన్నా చెల్లి అని ఇక్కడ కాదన్న. శర్మిలాకి జగన్తో కలిసి ఉంటేనే నేమ్ ఉంటుందన్న. జగన్తో విడికిపోతే ఆ ఉన్న నేమ్ కూడా పోతుంది, కానీ ఆమెకు ఓట్లు రావు, ఏం రాదు. జస్ట్ ఆమె యొక్క ట్రయింగ్ మాత్రమే మిగులుతుంది, కానీ ఆమె గెలవదు, డిపాజిట్ కూడా రాదన్న. ఓకే, ఏదేమైనా కూడా 24లో కంపల్సరీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు, వస్తున్నాడు. ఓకే, ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆల్రెడీ చెప్పేశారుగా వైజాగ్లో. ఓకే, ఇది ఫిక్స్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.